న్యూస్ చూస్తున్నారు. ధరణిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యూటేషన్స్ పై విచారణకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ దేవాదాయ భూముల లావాదేవీలపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మాజీ అధికారులకు నోటీసులు పంపే ఛాన్స్ ఉంది. సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తుకి సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. ధరణిలో జరిగిన భూ వివాదాలన్నిటిపై వివరాలను సేకరించబోతోంది. వారికి సంబంధించి డీటెయిల్స్ని సేకరించబోతుంది. అక్రమంగా భూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు, డాక్యుమెంట్ల పరిశీలనకు సంబంధించి కసరత్తు చేస్తూ ఉంది. అయితే బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమంటూ ప్రభుత్వం ఇక్కడ వెల్లడిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ధరణి అంశం. ధరణిపై సిట్ విచారణ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలను ఇక్కడ పొందుపరుచుకుంటూ ఉంది, ఎటువంటి విచారణ జరగబోతుంది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, సిట్ అంశం ఎంతవరకు వెళ్ళబోతుంది, ఎప్పటికల్లా దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఈ అంశానికి సంబంధించి ముందడుగు వేయబోతుంది, లేకపోతే ఇంకా టైం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ధరణి విషయంలో ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తూ ఉంది? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధరణి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ని భూభారతి పోర్టల్ కింద మార్చినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం యాక్చువల్ గా భూభారతి. కానీ ధరణి పేరు మీద ఉన్నప్పుడు జరిగినటువంటి అవకతవకల పైన సంబంధించినటువంటి దాంట్లో భారీగా భూ బదలాయింపులు జరిగాయి. ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టారు. అర్హులైనటువంటి వారి పేర్లపైన భూములు బదలాయింపు జరిగింది అనేటువంటిది ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అనేటువంటిది కాంగ్రెస్ అప్పుడు స్టేట్మెంట్ చేసింది. సో అధికారంలోకి వచ్చినాక దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత దీనిపైన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. భూ రికార్డులకు సంబంధించి అక్రమ మ్యూటేషన్లు, ప్రభుత్వం కానీ అసైన్డ్ వక్ఫ్ దేవాదాయ భూములకు సంబంధించినటువంటి ఈ లావాదేవీలు ఎవరి పేరు పైన జరిగాయి, ఎవరికి బదలాయింపు జరిగింది, ఎవరికి లబ్ధి జరిగింది, ఈ వేల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఎవరి పేరు పెట్టి మారాయి అనేటువంటి దానిపైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అక్రమాలకు సహకరించినటువంటి అధికారులకు కూడా నోటీసులు పంపేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ సాంకేతికమైనటువంటి అంశాలు థర్డ్ పార్టీ ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ అంతా కూడా థర్డ్ పార్టీ మేనేజ్ చేసేలాగా, అది కూడా విదేశాల నుంచి మేనేజ్ చేసేలాగా అప్పుడు వీటికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీని ఉపయోగించాలనేటువంటిది కాంగ్రెస్ ఆరోపించింది గతంలో. సో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం సిట్ విచారణ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అయినటువంటి కంప్లైంట్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి భూ బదలాయింపులకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ అన్ని పరిశీలించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి విషయాలపైన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రభుత్వం దగ్గర కాస్త డేటా ఉంది. ఈ వివాదాలన్నిటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్, వాటితో పాటు మరొక సిట్ లో డీటెయిల్ విచారణ చేసిన తర్వాత భూములు నష్టపోయినటువంటి వారు, ఇప్పుడు ఈ రోజు వరకు నా పేరు మీద ఉన్నటువంటి భూమి ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ డే రోజు నా పేరు నుంచి వేరే వ్యక్తికి నాకు సంబంధం లేకుండానే భూ బదలాయింపు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉంచినటువంటి పరిస్థితి, దాన్ని చేంజ్ చేసుకోలేరు, అమ్ముకోలేరు, కానీ మనకు ఆ భూమి ఉన్నట్టుగా కూడా కనిపించదు, ప్రొహిబిటెడ్ ఏరియాలో చూపిస్తా ఉంటుంది. సో ఇట్లాంటి చేయడానికి గల రీజన్ ఏంది? భూ రికార్డ్స్ చేంజ్ కానీ, పేర్ల చేంజ్, మ్యూటేషన్, అక్రమంగా మ్యూటేషన్ చేసుకోవడం, ప్రభుత్వానికి అసైన్డ్ ఈ దేవాదాయ భూములకు సంబంధించి ఈ లావాదేవీలన్నీ కూడా ఎవరి కోసం చేశారు, వారికి ఎవరి పేరు మీద జరిగింది, ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉన్నాయనేటువంటిది ఈ ధరణి నుంచి భూభారతిగా మారిన తర్వాత జరిగినటువంటి అన్ని డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం కొన్ని రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన కూడా స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే ధరణి అక్రమాలపైన పూర్తి స్థాయి దర్యాప్తు ఉంటుందని స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు సిట్ వేసినట్టుగా అది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో దీనిపైన త్వరలోనే పూర్తి స్థాయి సిట్ దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటివరకైతే దీనిపైన ఇంకా బీఆర్ఎస్ రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశానికి తీసుకొచ్చినప్పుడు ధరణి అంశం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ధరణిని తీసుకొచ్చినప్పుడే కేసీఆర్ సర్కార్ గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సో ఇప్పుడు ఎటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ అంశాలను సిద్ధం చేసుకుంటూ ఉంది? కాంగ్రెస్ గతంలో ఈ
ఈ కొంతమందికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అనునులకు కానీ వారికి సంబంధించిన వ్యక్తుల కోసం ధరణిని అక్రమంగా ఉపయోగించింది, మ్యూటేషన్ రూపంలో కానీ రిజిస్ట్రేషన్ రూపంలో కానీ ప్రొహిబిటెడ్ విషయంలో కానీ ఎవరికి భూ బదలాయింపు జరగాలనేటువంటిది జరిగింది. గతంలో కాస్తు రూపంలో ఉన్నటువంటి సమయంలో పాత కాలంలో అప్పుడు భూ బదలాయింపు జరిగింది. తర్వాత ఇప్పుడు దాని భూ హక్కుదారులు వేరే ఉన్నారు, భూ యజమానులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా. కానీ పాత వారికి గతంలో అమ్మినటువంటి వారికే మళ్ళీ ధరణిలో వారికి హక్కులు కల్పించారు అనేటువంటి ధరణి పైన ఆరోపణలు వచ్చాయి గతంలో. వాళ్ళు అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ చెప్తా ఉంటే ప్రస్తుతం ఆ ధరణి భూభారతిగా మారిన తర్వాత సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ నుంచి అలిగేషన్ ఏముందంటే సచిన్, మేము ధరణి సమయంలో ఒక భూ బదలాయింపు జరగాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి భూమి అమ్ముకోవాలంటే ఖచ్చితంగా ఏ అనేటువంటి వ్యక్తి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ సెంటర్ కి, ఆయన అథెంటిఫికేషన్ తంబు, ఐసు, ఆధార్ కార్డు పర్సనల్ గా ఆయన అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అట్లా కూడా లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధం లేకుండానే కొన్ని వేల కోట్ల భూములు సెక్యూరిటీలు మారిపోయాయి అనేటువంటి రీసెంట్ గా బీఆర్ఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డీటెయిల్స్ బయట పెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో హరీష్ రావు గానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ కొంతమంది డీటెయిల్స్ బయట పెట్టారు. ఇవన్నీ కూడా వీటికి సమాధానం చెప్పాలి. నా సంబంధం లేకపోతే ఏ అనే వ్యక్తి బి అనేటువంటి వ్యక్తి పేరు బీసి మారిపోయింది, ఎట్లా సాధ్యం అది? ఏ అనేటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు కంప్లైంట్ చేస్తా ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. ఇది భూభారతి కాదు భూహారతి అనేటువంటి స్టేట్మెంట్ ని కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ చేస్తా ఉంటే, సో బీఆర్ఎస్ పైన గతంలో చేసిన ఆరోపణల పైన సిటీ రోజు విచారణ చేయడం, డీటెయిల్ గా దర్యాప్తు చేస్తామని చెప్పడంతో కాస్త పొలిటికల్ వార్ పెరిగేటువంటి అవకాశం ఉంది, పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది ఇరు పార్టీల మధ్య. చూడాలి ఏం జరుగుతుందో. మరి నిజంగానే భూభారతి ధరణి పైన దర్యాప్తు పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిగితే అప్పుడు జరిగిన అవకతవకలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వీళ్ళు కోరుకున్నట్టుగా ఇప్పుడు డీటెయిల్స్ బయట పెడితే భూభారతిలో ఏం జరుగుతుందో అనేది కూడా జనాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ధరణిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తుకు సిద్ధమంటోంది రేవంత్ సర్కార్. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యూటేషన్స్పై విచారణకు సిద్ధమంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ దేవాదాయ భూముల లావాదేవీలపై దృష్టి సారిస్తూ ఉంటుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మాజీ అధికారులకు నోటీసులు పంపే ఛాన్స్ ఉంది. సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తు వేగవంతం చేయబోతోంది. ధరణిలో జరిగిన భూ వివాదాలన్నిటిపై వివరాలను సేకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అక్రమంగా భూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కేసుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తోంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్స్ డాక్యుమెంట్ల పరిశీలనకు సంబంధించి కూడా ఇక్కడ వెళ్తోంది. ఇక బాధితులకు న్యాయం చేయడమే తమ టార్గెట్, తమ లక్ష్యం అంటూ ఉంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ధరణిపై సిట్ విచారణ. దేశంలో మెడికల్ సీట్లకు మరో పేరు